హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానించటానికి చేరి వచ్చిన మీకందరికీ దేవుని నామములో శుభాభివందనాలను తెలియజేస్తూ మరి యొక్క పాఠంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, మరొకసారి మనం అందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించటానికి, దేవుని సన్నిధిలో కనబడటానికి దేవుడు మనకిచ్చిన మంచి భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మిమ్మల్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ప్రియులారా, 39వ వాక్య ధ్యానంలోనికి వచ్చామండి. ఎవరు ధన్యులు అన్న శీర్షిక మీద మనం ధ్యానాలు చేస్తున్నాము. దైవ గ్రంథంలో రాయబడినటువంటి ధన్యులు ఎవరు, ఏమి చేసి వారు ఈ ధన్యతను పొందుకున్నారు, ఆ రీతిగా మనము కూడా దేవుని సన్నిధిలో ఉండి మనము కూడా దేవునికి నచ్చే, దేవుడు మెచ్చే భక్తిని కనపరిచి మనము కూడా ఎందుకు ధన్యులంగా తీర్చబడకూడదు అన్న ఒక ప్రశ్నతో ఈ యొక్క ధ్యానాల్ని మనం ఆరంభించాం. దేవుని కృప వల్ల 38 పాఠాలు ముగించటానికి దేవుడు సహాయం చేశాడు. ప్రియులారా, 39వ పాఠంలోనికి మనం రావటం జరిగింది. ఈనాటి వాక్య ధ్యానం నిమిత్తము ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనాన్ని ఈనాటి ధన్యవాక్యముగా మనం ధ్యానిద్దామండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులునై ఉందురు. మొదటి పునరుద్ధానములో పాలుగలవారు, పాలు పంపులు గలవారు ధన్యులను పరిశుద్ధులునై ఉందురు. ఎవరు ధన్యులంటండి? మొదటి పునరుద్ధానములో పాలు పంపులు పొందినటువంటి పరిశుద్ధులంట. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? పరిశుద్ధులు ఎవరు లేరు కదండి. రోమపత్రిక చెప్తూ ఉంది, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని కదండి. అందరము పాపులమే. అయితే ఇక్కడ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులునయ్యుందురు. ఎట్లా పరిశుద్ధులయ్యారు? కాబట్టి ప్రియులరా, ఈ యొక్క మాటని మనం కొంచెం ధ్యానం చేయాలనుకుంటే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఈ యోహాను ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ప్రియులరా, యోహాను పద్మస్ ద్వీపంలో ఉండి ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని వ్రాస్తాడు కదండి. 22 అధ్యాయములు కలిగినటువంటి ఈ ప్రకటన గ్రంథాన్ని పద్మసు ద్వీపములో ఉండి యేసు క్రీస్తు వారికి ప్రియుడైనటువంటి శిష్యుడు అయినటువంటి యోహాను ఈ ప్రకటన గ్రంథాన్ని వ్రాస్తూ 7వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి నేను మొదట్లో చెప్పాను, ఈ యోహాను ఆ పద్మస్ ద్వీపంలో రాబోయే కాలంలో, ముందు కాలంలో, లేకపోతే ఈ యొక్క యుగాంతములో ఏమి జరగబోతుంది అన్న విషయాల్ని యేసు ప్రభువారు ఈ యొక్క యోహానికి చూపించటానికి ఆయన ఆత్మను పరలోకములోనికి తీసుకెళ్ళాడు. ఆయన చూస్తూ వింటూ ఉన్న విషయాల్ని ఈ ప్రకటన గ్రంథంలో మనకు వ్రాసి ఉంచాడు. నీవు వింటున్నవి, చూస్తున్నవి, నువ్వు వినటం, నువ్వు చూడటం మాత్రమే కాదు, వీటిని వ్రాసి ఆ 7 సంఘములకు కూడా నువ్వు పంపించు అని ఆ యోహానికి దేవుడు ఆజ్ఞాపించాడు. ప్రియులారా, ఆ రీతిగా ఆయన చూస్తున్న దృశ్యాల్ని, వింటున్న మాటల్ని గ్రంథస్థం చేసి ఈనాడు మనము ధ్యానించటానికి అనుకూలంగా దేవుడు మన ముందుంచాడు. దయగల దేవుడు. ప్రియులారా, ఈ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఆ యోహాను పరలోకంలో ఒక దృశ్యాన్ని చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, పరలోకంలో ఏం జరుగుతుందో చూస్తున్నాడు, తర్వాత మధ్యాకాశంలో ఏమి జరుగుతుందో చూస్తున్నాడు, అదే సమయంలో భూలోకంలో ఏమి జరుగుతుందో ఇవన్నిటిని కూడా దేవుడు యోహానుకు చూపిస్తూ ఉన్నాడు. 7వ అధ్యాయంలో ఈ చూస్తున్న దర్శనం ఏమిటి అంటే, అక్కడ ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి ఎవరునూ లెక్కింపలేనంత జన సమూహములు వచ్చి తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే ఖర్జూరపు మట్టలు చేతపట్టుకొని గొర్రె పిల్ల ఎదుట నిలిచి మా రక్షణకై నీకు స్తోత్రము అని చెప్తూ ఉన్నారంట. ఎవరునూ లెక్కింపజాలని గొప్ప సైన్య సమూహము తెల్లని వస్త్రములు ధరించిన వారై మా రక్షణకై నీకు స్తోత్రం. వాళ్ళు చెప్తూ ఉన్నారంట, గొర్రెపిల్ల ఎదుట నిలిచి మా రక్షణకై నీకు స్తోత్రం అని చెప్తూ ఉన్నారంట. ప్రియులారా, వీరెవరెవరు అంటే
లెక్కింపలేని జనం, ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రతి యుగములో నుండి, ప్రతి తరములో నుండి వచ్చారంట వీళ్ళు. అందరూ కలిసి అక్కడ ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని గొర్రెపిల్ల ఎదుట నిలిచి మా రక్షణకై స్తోత్రము స్తోత్రమని ఆ గొర్రెపిల్లను వెంబడిస్తూ ఆరాధిస్తూ ఉన్నారంట. వీరు తెల్లని వస్త్రాలు ధరించిన వారు అని ఈ యోహాను చూస్తూ ఉన్నారు. అక్కడ నిలబడి ఇవన్నీ చూపిస్తున్నటువంటి దూత యోహాన్ని అడుగుతూ ఉంది, వీరంతా ఎవరు అని అడిగింది. అప్పుడు అయ్యా మీకే తెలుసండి అని చెప్పాడు యోహాన్. అప్పుడు ఆ యొక్క దూత చెప్తుంది, అందుకు ఆ దూత, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కున్న వాళ్ళు అని చెప్పిందంట. వీరెవరో తెలుసా నీకు అని యోహాన్ని అడిగితే, అయ్యా నాకు తెలియదు, మీకే తెలుసండి. ఎందుకంటే అన్ని తరాల్లో ఉన్న వాళ్ళని యోహాను చూడలేడు కదా. భూమి పుట్టినది మొదలుకొని ఉన్నటువంటి వాళ్ళందరూ ఉన్నారు అక్కడ, వాళ్ళందరూ తెలియదు కదా మరి యోహానికి. అందుకంటున్నాడు, అయ్యా నీకే తెలుసు. అసలు ఇక్కడికి ఎలా వచ్చారో కూడా నాకు అర్థం కావట్లేదయ్యా. ఇంతమంది ఇక్కడికి ఎలా వచ్చారో నాకు తెలియట్లేదయ్యా అని చెప్పినప్పుడు, అప్పుడు ఆ ప్రశ్న వేసినటువంటి దూతే ఆ క్వశ్చన్కు ఆన్సర్ చెప్తూ ఉన్నాడు. దాన్ని క్లారిఫై చేస్తూ ఉన్నారు. ఏమని అంటే, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, ముఖ్యంగా గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుకుకున్న వాళ్ళు అని దేవదూత చెప్పింది. ప్రియులారా, వస్త్రము అంటే ఈ యొక్క బైబిల్ పరిభాషలో ప్రియులారా, వస్త్రము అంటే బ్రతుకు, మన యొక్క నడవడి అని అర్థం అండి. కాబట్టి ఈ యొక్క తమ ప్రవర్తనను, తమ నడకను, తమ నడతను ఎవరైతే దేవుని రక్తము చేత కడగబడ్డారో, తమ నడతలో దేవుణ్ణి వెంబడించారో వాళ్ళు పరిశుద్ధులు. కాబట్టి వారు తెల్లని వస్త్రాలు ధరించారు. తెలుపు అంటే పరిశుద్ధతకు సాదృశ్యం. ప్రియులారా, క్రీస్తు రక్తము ద్వారా తమ జీవితాలను పరిశుద్ధపరచుకొని రక్షణ అనే వస్త్రాన్ని ధరించి క్రీస్తునందుండి మృతులైన వారిని ప్రభువు తన కడబూర శబ్దంతో పిలుస్తాడు. తెస్సలోనికలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 16వ వచనాన్ని చదివాను నేను. మృతులైన వారిని తన కడబూర శబ్దంతో దేవుడు పిలుస్తాడు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. క్రీస్తునందుండి గత పాఠంలో కూడా మనం ధ్యానం చేస్తాం. ఏమని అంటే, ప్రభువునందు మృతులు ధన్యులు అన్న మాటను చూస్తాం. ఇక్కడ కూడా క్రీస్తునందుండి మృతులైన వారు ఈ మొదటి పునరుద్ధానములో పాలు పంపులు పొందుతారు. వాళ్ళు ధన్యులను పరిశుద్ధులని. వీళ్ళకి పరిశుద్ధత ఎక్కడి నుంచి వచ్చింది అంటే, మనుషులందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం. కాబట్టి మరి ఈ పరిశుద్ధులు ఎక్కడి నుంచి వచ్చారు అంటే, యేసు రక్తములో తమ వస్త్రం అంటే బ్రతుకును దిద్దుకున్నవాడు ఆయన రక్తము చేత కడగబడినటువంటి వారు ఈ పరిశుద్ధులను మొదటి పునరుద్ధానములో పాలు పంపులు పొందగలిగిన వారును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, ఈ యొక్క వీరు మధ్యాకాశములో దేవుణ్ణి ఎదుర్కొనబోతున్నారు. ఈ పరిశుద్ధులందరూ కూడా మధ్యాకాశములో దేవుణ్ణి ఎదుర్కొనబోతున్నారు. యేసు ప్రభువారు మధ్యాకాశానికి వచ్చి ఇక్కడికి ఎక్కిరండి అన్న ఒక శబ్దాన్ని, బోరధ్వని వంటి శబ్దంతో ఆయన పిలిచినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మనమందరం కూడా మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమై ఉండే మనము కూడా ఆ మహిమ దేహాలను ధరించి ఆ మేఘమండలం మీద మనము కూడా వెళ్ళిపోతామండి. మేఘాల మీద కొనిపోబడతామంటే మనం. యేసుప్రభు వారు వెళ్ళేటప్పుడు కూడా అంతే కదండి. ఆయన వారందరూ కూడా చూస్తూ ఉండగా ఆయన పైకి వెళుతూ ఉంటే మేఘం వచ్చి కప్పింది. మేఘము యేసు ప్రభు వారు కనబడకుండా మేఘం అడ్డంగా నిలబడింది. ప్రియులారా, కాబట్టి మనల్ని కూడా ఆయన మేఘాల మీద కొనిపోబోతూ ఉన్నాడు. ప్రియులారా, ఆ క్రీస్తునందుండి ఆ మృతులైనటువంటి మొదటి పునరుద్ధానములో పాలు పంపులు మొదటి పునరుద్ధానం అండి. తర్వాత మరలా రెండో పునరుద్ధానం ఉంది.
కానీ మొదటి పునరుద్ధానములో ఎవరికి పాలు పంపులు ఉన్నాయి అంటే యేసు రక్తములో కడగబడిన వారు, రక్షణ అన్న వస్త్రాన్ని ధరించుకున్న వాళ్ళు మొదట లేస్తారు ప్రియులారా. అక్కడికి యేసు ప్రభువారు మధ్యాకాశంలోనికి మనకంటే ముందు దేవుని సన్నిధికి చేరిన ఆ పాత నిబంధన భక్తులందరినీ వెంటబెట్టుకుని ఆయన మధ్యాకాశానికి వస్తాడు. ఇక్కడున్న మనము కూడా మనం మధ్యాకాశానికి ఎత్తబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మధ్యాకాశంలోనికి తీసుకెళ్తాడు. ఆ మధ్యాకాశంలో 7 ఏండ్ల పాటు ఆ విందు జరగబోతుంది ప్రియులారా. మనం గతంలో ధ్యానం చేసామండి. అక్కడ విందు, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులన్న మాటను మనం ధ్యానం చేసేటప్పుడు మనం నేర్చుకున్నాము. ఆ విందు అంటే ఇక్కడున్నట్టు విందు వినోదాలు కాదు, కానీ అక్కడ విందు అంటే ఏమిటంటే నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందము. దేవుడు మనతో ఉంటే అది నిత్యానందము ప్రియులారా. అక్కడ ఆకలి ఉండదు, దప్పికుండదు, విందులు వినోదాలకు అవకాశమే లేదండి. ఆకలిస్తే కదండి తినాలనుకుంటా, అక్కడ మనకు తినాల్సిన అవసరం లేదు. ఆ సంతోషముతోటి ఆ మహిమ దేహాల్ని ధరించి మనం యేసు ప్రభువారిని ముఖాముఖిగా చూసే ఆ యొక్క ఆ దినము కోసం మనం అందరం కూడా కనిపెట్టవలసిన వారిగా ఉంటూ ఉన్నాం. ఆయన మధ్యాకాశంలో మనం ఎదుర్కోవాలి అంటే మన బ్రతుకును మనము సరి చేసుకోవాలి. యేసు ప్రభువారి రక్తములో మనం కడగబడాలి ప్రియులరా. ఆ మధ్యాకాశంలో 7 ఏండ్ల విందు జరగబోతున్న సమయంలో మరి భూలోకంలో ఏం జరగబోతుంది అంటే ఇక్కడ భూలోకంలో ఎత్తబడకుండా విడువబడిన వారికి ప్రియులారా మహాశ్రమల కాలం. అది ఆ శ్రమల కాలం అసలే శ్రమల కాలము. ఆ శ్రమల కాలాన్ని 2 భాగాలుగా